నేటి దైవవాక్కు లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ కాలములో అన్నింటికన్నా మహాశక్తివంతమైన రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అగస్టస్ లోకమంతటా అనగా రోమా సామ్రాజ్య పరిపాలనలో ఉన్న అందరికీ ప్రకటన. బెత్లెహేము యోసేపును మరియను తీసుకురావడానికి దేవుడు రోమా చక్రవర్తి యొక్క ఆజ్ఞను వాడుకున్నాడు. తన సంకల్పాలను నెరవేర్చేందుకు దేవుడు మన జీవితంలోని అన్ని పరిస్థితులను ఉపయోగించుకుంటాడు కూడా. జీవాహారమైన వాడు బెత్లెహేము నుండి వచ్చినాడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థమిచ్చుచున్నది. ఇశ్రాయేలు వారి అభిషక్తుడు బెత్లెహేములో జన్మించవలసి ఉంది. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి ప్రజాసంఖ్య. అందరూ తమ తమ స్వగ్రామమునకు ప్రయాణం. యేసు ప్రభు యొక్క జన్మస్థలము బెత్లెహేం. అందుకే యోసేపు మరియలు ప్రదానము చేయబడినప్పటికీ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు బెత్లెహేము యెరూషలేమునకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు. అది దావీదు మహారాజు స్వగ్రామం. యేసు అక్కడ జన్మించాలి అంటే మరియా యోసేపులు దాదాపు 120 కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణము చేయాలి. అది ఒక చిన్న ఊరు అని చెప్పుకున్నాం. అందులో ఇతర ప్రాంతముల నుండి వచ్చిన వారికి ఉండేందుకు అన్ని సదుపాయాలు తక్కువ. అందులో జనసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చిన వారు చాలా ఎక్కువ మంది. అయినను మరియా యోసేపులు అక్కడికి చేరుకొని దైవ సంకల్పము చొప్పున ప్రభు యొక్క జన్మస్థలానికి చేరుకున్నారు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. ఆ రోజుల్లో రోమా చక్రవర్తిని వాడుకున్నారు. అలా మనల్ని కూడా దైవ సంకల్పం చొప్పున ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. కాబట్టి దేవునిని ఎరిగిన జీవితం కలిగి జీవించుదుము గాక. ఆమేన్.